హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మంచి మాట, జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో ఉండదు. మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధానం. మనం ఎలా పుట్టినా మంచిగా బతకడమే ముఖ్యం. బురదలో పుట్టిన తామెర అందంగా బయటకు వస్తుంది. అలాగే పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతం కావాలి. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది. నలత పడని కళ్ళుండవు, కలత చెందని మనసుండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు. కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. ఇతరులు ఎలా ఉంటారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఓ విలువ ఉంటుంది, తెలుసుకో. కుక్కను చూసి సింహం కూడా మురిగితే అవమానమే మిగులుతుంది. ఆది మానవులు అడవుల్లో బ్రతికేవారు. నేటి మానవులు కూడా అరణ్యాల్లోనే బతుకుతున్నారు. కాకపోతే ఇప్పుడక్కడ చెట్లే ఉండవు. బాల్యం నుండి బడికే కాదు, గుడికి కూడా పంపితే పిల్లలు భారతీయ సంస్కృతి, దేశభక్తికి అంకితమవుతారు. కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారిని కాళ్ళపై పడడం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడటం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతావు. కోపం నిప్పు వంటిది. దానిని ఇతరుల మీదకు విసరాలి అనుకునే లోపు మనల్నే కాల్చేస్తుంది. అనుభవం ఏదైనా పెరిగిన వయస్సును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. పడుకోగానే ఎవరికైతే నిద్ర పట్టేస్తుందో వాళ్ళే నిజమైన అదృష్టవంతులు. ఆలోచనలతో యుద్ధం చేస్తూ నిద్ర కోసం ఎదురు చూసే వాళ్లకు ఎంత ఉండి ఏం లాభం? నేటి సూక్తి: మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. ఇది తారుమారైతే జీవితంలో ప్రశాంతత పోతుంది. మన ఆలోచన చెడుగా ఉన్నప్పుడు మంచి చెప్తే వాళ్ళు శత్రువులుగా, చెడు చెప్తే వాళ్ళు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుండి అతని పతనము ప్రారంభమవుతుంది. మీ సంకల్పం బలంగా ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో అయినా విజయం సాధించవచ్చు. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులోనూ ఏదో ఒక మంచి విషయం మాత్రం ఉంటుంది. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడే వారిని మరిచిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేం. మన భుజాల మీద పడి మనం ఏడవలేం. అందుకే ఏ ఫీలింగ్స్ అయినా పంచుకోవడానికి మనకంటూ మన అనేవారు ఉండాలి. అందుకే మనల్ని ఇష్టపడే వారిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. నుదుటి రాతలు గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే. ఆస్తి అయినా, ఉద్యోగమైనా, అమ్మాయి అయినా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా గుర్తుపెట్టుకో. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం, బంధాల కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎదురవుతున్న తోడబుట్టిన వాళ్లకు సాటి రారని మరచిపోవద్దు.
సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, జ్ఞానం, వ్యక్తపరిచే సామర్థ్యం అవసరం. ఏది మనకి చెప్పి జరగదు. జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వొద్దు, బాధపడవద్దు అని చెప్పను. ఏడుద్దాం బాధ పోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా, కానీ ఎక్కడా ఆగొద్దు అని మాత్రమే చెప్తున్నా. అంతే. మన గతం మనకి అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి ఇంకో అధ్యయనానికి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. మనిషికి, మానవత్వానికి విలువ లేదు ఈ లోకంలో. నమ్మకానికి, నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అణువణువునా స్వార్థం. అన్ని జీవరాశులలోకి ఉన్నతమైనది మానవ జన్మ అంటారు. మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక మనిషికే ఎందుకున్నాయి? ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతుల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు కిందకు దింపివేస్తాడు. జాగ్రత్త. ఇంతకు ముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు, ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. జీవితం జనన మరణాల మధ్య పయనం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమీ చేయలేనేమోననే భయం. ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోకి ముత్యం పడితే పోతే పోని అని వదిలేయలేక దండలో తిరిగి కూర్చుతాం కదా. ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. జీవితంలో నటించడం తెలియకపోయినా నటించే వారిని గుర్తించటం అయినా తెలుసుకోవాలి, లేకుంటే నష్టపోతాం. కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. దాని గురించి ఎవ్వరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పిరావు. విశ్వాసం. వర్షాలు పడడం లేదని ఊర్లో వారందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు. అదే విశ్వాసం. నమ్మకం. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు. బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. ఆశ. మనం రేపు బతికుంటామో లేదో తెలియదు కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ. ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట.
ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారుంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారుంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. మాటల మాయ ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. దేవుడా, ఆదాయం తక్కువైనా కడుపు నిండా ఆహారాన్నివ్వు, ఆయుష్ తక్కువైనా రోగం లేని ఆరోగ్యాన్నివ్వు, వసతి తక్కువైనా ప్రియమైన తోడునివ్వు, డబ్బులు తక్కువైనా పూజించే మనస్సునివ్వు, బంధాలు తక్కువైనా నమ్మకమైన స్నేహాన్నివ్వు. పంచుకోలేనంతగా బాధలను గుండెల్లో దాచుకోకు, పెంచుకోలేనంతగా బంధాలను తుంచేసుకోకు. ఎందుకంటే తుంచేసుకున్న బరువెక్కేది నీ గుండె మాత్రమే. అందుకే అర్థం చేసుకునే వారి వద్ద బాధను పంచుకో, ఆప్యాయతను పంచే వారి వద్ద బంధాన్ని పెంచుకో. జీవితంలో మనం కోరుకున్నది మనకు దొరకకపోవచ్చు, కానీ ఈరోజు ఒకటి నిన్ను వదిలిపోయింది అంటే అంతకంటే విలువైనది నీకు దగ్గరవుతుంది అని అర్థం. అది వస్తువైనా మనిషి అయినా. అందుకే జీవితంలో కోల్పోయిన వాటి గురించి ఎప్పుడూ బాధపడవద్దు. కాలం పరిస్థితులకు అనుకూలంగా మనం మారడం నేర్చుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.